హాయ్ అండి. మా బుజ్జి అయితే ఎగ్ కర్రీ చేస్తుంది. బుజ్జి అంటే మా పెద్దక్క. ఇంట్లో పెద్దవాళ్ళకి మ్యాక్సిమం బుజ్జి అని పేరు ఉంటుంది కదా. నేనైతే దీన్ని గుడ్డట్టు కూర అంటాను. మీరేమంటారో కామెంట్ చేయండి. ఈ కర్రీ అయితే చాలా సింపుల్గా అయిపోద్ది. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఆయిల్లో ఆనియన్స్ వేసి ఫ్రై చేయాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు వేసి ఫ్రై చేయాలి. ఈ కర్రీకి ఆనియన్స్ బాగా ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుందంట. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత టమాటా అయితే యాడ్ చేసుకోవాలి. టమాటా మెత్తబడే వరకు ఉడికించాలి. తర్వాత సాల్ట్, పసుపు, కారం అయితే యాడ్ చేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి అయితే వేస్తుంది. మా కన్న అయితే గరం మసాలా వేస్తుంది. మా బుజ్జి ఎక్కువగా ధనియాల పొడి యూజ్ చేస్తుంది. అదైతే యాడ్ చేసింది. మా బుజ్జికి నేను వీడియో తీస్తున్నానంటేనే భయం. తను నార్మల్గా బాగానే చేస్తుంది, కానీ నేను వీడియో ఆన్ చేసేసరికి నేను వీడియో షూట్ చేయకముందే అన్నీ వేసేసుకుంటూ వెళ్ళిపోతుంది. అవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఎక్కువైతే వేసుకోకూడదు, తక్కువైతే బాగుంటుంది కర్రీ. ఎక్కువ వాటర్ వేస్తే టేస్ట్ వేరేగా ఉంటుంది. మీకు డ్రైగా ఎప్పుడైనా కావాలనుకుంటే ఇలా అయితే ట్రై చేయండి. కొన్ని వాటర్ వేసుకుని కొంచెం మరిగిన తర్వాత ఎగ్స్ అయితే బ్రేక్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత మూత పెట్టి కొంచెం సేపు ఉడకనివ్వండి. తర్వాత మూత తీసి ఆ ఎగ్ రెండో వైపు అయితే తిప్పుకోవాలి. ఇంకా రెండో వైపు కూడా ఫ్రై అయిపోతే మన గుడ్డట్టు కూడా రెడీ అయిపోయినట్టే. ఈ కర్రీకి అమ్మ చేసే చారు కాంబినేషన్ సూపర్ ఇష్టం నాకైతే. వీడియో నచ్చితే లైక్ చేయండి. టాటా.